బాబాయ్ 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 ఏంటిది? ఎండాకాలంలో లేదు ఏంటండి ఇది ఇలా పక్కన పెట్టేశారు? అదే 90 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేసింది. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను రాజమండ్రిలో అయితే ఉన్నాను. ఉదయం 4:37 అయితే అవుతుంది. ఈ రోజు నేను రాజమండ్రి నుంచి భీమవరం వెళ్తున్నాను. దట్టు ఒక ప్యాసింజర్ ట్రైన్లో అనమాట, భీమవరం ప్యాసింజర్. ఉదయం 4:30కి అయితే బయలుదేరాలి. ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. చాలా విశేషాలు అయితే మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఉదయం సమయంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అనేది మాట్లాడుకుందాం. కలకల్లా ఆడిపోతుంది. వెస్ట్ టెర్మినల్ అనమాట, రాజమండ్రి వెస్ట్ టెర్మినల్ లైటింగ్ తో. లోపల మనకి టికెట్ వెండింగ్ మిషన్ అది ఉంటుంది. టికెట్ వెండింగ్ మిషన్ నుంచి నేను టికెట్ అది పర్చేస్ చేశాను. 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. రాజమండ్రి టు భీమవరం జంక్షన్ 69 కిలోమీటర్స్. మ్యాటర్ ఏంటంటే ఇది ఎక్స్ప్రెస్ టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలాంటి వెండింగ్ మిషన్ లో ఓన్లీ ఎక్స్ప్రెస్ టికెట్ అయితే వస్తుంది. అదే మనం కౌంటర్కి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, ప్యాసింజర్ టికెట్ అది తీసుకోవచ్చు. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 67241 రాజమండ్రి భీమవరం. కాకపోతే ఇక్కడ తప్పు వేశారు, నర్సాపురం అని. నర్సాపురం అయితే వెళ్ళదు ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ తెలుసా? బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్. అది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది. ఇప్పుడే ఇంకోటి వస్తున్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. కాన్పూర్ లోకోమోటివ్ WAG 93287. ఇదిగోండి పొద్దున్నే మనకి ఫ్రిడ్జ్. అదేనండి గూడ్స్ ట్రైన్ దర్శనం. బేసిక్గా ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 4:30కి బయలుదేరాలి. నాకు తెలిసి ఏ రోజు కూడా ఆ టైంలో అయితే బయలుదేరదు, లేట్గానే బయలుదేరుతుంది రాజమండ్రి నుంచి. హాయ్ ఫైనల్లీ మనకి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి డిపార్చర్. అక్కడ నర్సాపురం అని ఇస్తున్నారు కానీ నర్సాపురం దాకా వెళ్ళదు, డైరెక్ట్ గా ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నారు. ముందు ఎక్కుదామా వెనకాల ఎక్కుదామా? ముందు ఎక్కుదాంలే ఈరోజు. మెము ట్రైన్, DEMU కాదు, మెము. ఈరోజు మనం ప్రయాణించబోయేది ఏమని రాశారు? భీమవరం జంక్షనే ఉంది. సో చూసారా, ఈ ట్రైన్ వచ్చి భీమవరం జంక్షన్ దాకానే వెళ్తుంది. నర్సాపురం అని ఇచ్చారు కానీ మనకి డిస్ప్లే బోర్డు మీద నర్సాపురం అయితే వెళ్దాం. జనాలు అందరూ ఎక్కడే ఉన్నారు, మనం కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కుదాం. 4:50 అయితే ఈ ట్రైన్ని ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు. ఎన్నింటి బయలుదేరాలనుకుంటున్నారు? 4:30కి డిపార్చర్ యాక్చువల్గా. ఇదిగోండి స్టార్టింగ్ దాకా అయితే వచ్చేసాం మనం. ట్రైన్ స్టార్టింగ్ రాజమండ్రి బోర్డు అండ్ ప్లాట్ఫామ్ స్టార్టింగ్ కూడా ఇదిగోండి. భీమవరం జంక్షన్ అని రాసి ఉంది కదా. మూవింగ్ డైరెక్షన్ ఈరోజు ఇటు సైడ్ ఉంటుంది. చూద్దాం ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఏ టైంకి డిపార్చర్ అవుతుందో. మనం అయితే వెళ్ళి కూర్చోవచ్చు. ట్రైన్ మొత్తం ఖాళీ. కోవిడ్కి ముందు రాజమండ్రి భీమవరం ప్యాసింజర్ ట్రైన్స్ చాలా నడిచాయి కానీ ఇప్పుడైతే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్తాను. తక్కువేంటి, ప్యాసింజర్ ట్రైన్ ఇది ఒకటే నడుస్తుంది పొద్దున్నే. లోపల సీటింగ్ గురించి మాట్లాడుకుంటే 2:3 సీటింగ్ లో అయితే ఉంటుంది. చాలా మెమో ట్రైన్స్ కి బాత్రూమ్లు ఉండవు అనుకుంటారు. మెమో ట్రైన్స్ కూడా బాత్రూమ్లు ఉంటాయి. కొన్ని ట్రైన్స్ కి రేర్ కండిషన్ లో వాష్రూమ్స్ అయితే ఉండవు. క్రౌడ్ ఎక్కారు కానీ మనకి స్టేషన్ ఎంట్రీకి ఉంటుంది కదా, స్టేషన్ ఎంట్రీ లోపలికి ప్లాట్ఫామ్ ఎంట్రీ ఉంటుంది చూడండి, ఆ ఏరియాలోనే క్రౌడ్ అది ఎక్కారు. మనం ముందుగా అది వచ్చాం కాబట్టి అసలు క్రౌడ్ అనేది లేదని చెప్తాను ఈ ఏరియాలో. ఛార్జింగ్ సాకెట్ అది ఉంది. ప్రతి సీట్కి ఉందా అంటే ప్రతి సీట్కి లేదు. ఎక్కడ ఉంది, దీని తర్వాత మళ్ళీ అక్కడ ఉంది, అక్కడ తర్వాత అటు చివర, ఇక్కడ ఇటు సైడ్ లేదు. బగ్గీలు చూడండి తుర్రని వెళ్ళిపోతున్నాయి. హాయ్ హాంకింగ్ మంది కాదు, పక్కన గూడ్స్. మన ట్రైన్ అనుకున్నాను, మనకి ఇంకా రెడ్ సిగ్నల్ ఉంది. గదండి మ్యాటర్. మన పక్క ట్రాక్ లో ఉన్న గూడ్స్ కి వచ్చేసింది సిగ్నల్. గూడ్స్ వెళ్ళిపోతుంది. మన గూడ్స్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి వెళ్ళిపోతుంది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఏ ట్రైన్ వచ్చిందో తెలుసా? అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. బెంగళూరు నుంచి వచ్చింది అనమాట. అదిగోండి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. పుష్ అండ్ పుల్, ఆ టెక్నాలజీ గురించి మనం మాట్లాడదాం. పుష్ అండ్ పుల్. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కి 2 లోకోమోటివ్లు ఉంటాయి. ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది. అమృత్ భారత్ 3కి రాలేదబ్బా, 4థ్కి వచ్చింది. 3కి అనుకున్నా, 4థ్కి వచ్చింది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. మనం ఇప్పుడు దాకా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వీడియో అయితే చేయలేదు, చేద్దాం వెరీ సూన్. నేను ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నా, కొత్తగా లాంచ్ అయిపోయే ట్రైన్ గురించి. ఆ ట్రైన్ లాంచ్ అయ్యాక చేద్దామా లేదంటే దానికన్నా ముందే చేసేద్దామా అని చిన్న డైనమాలో అయితే ఉన్నాను. బట్ వెరీ సూన్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో.
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 4లోనే ఉంది, ఇంకా వదలలేదు దాన్ని. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇంకొక ట్రైన్ అయితే వస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఏ ట్రైన్ అనుకుంటున్నారా? ట్రైన్ తిరుచినాపల్లి హౌరా. ఇప్పుడు తిరుచినాపల్లి నుంచి హౌరా అయితే వెళ్తుంది. తిరుచినాపల్లి తమిళనాడులో ఉంటుంది, హౌరా తెలుసు కదా వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్తున్నట్టు వెళ్తుంది ఆ ట్రైన్. తిరుచినాపల్లి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నాకు తెలిసి ఈ ట్రైన్ని పంపించాక అమృత్ భారత్ ట్రైన్ని పంపిస్తారు అనుకుంటున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఇంకొక గూడ్స్ ట్రైన్ అయితే వచ్చింది. తిరుచినాపల్లి బండి ఇంకా అలాగే ఉంది. తిరుచినాపల్లి హౌరా బండి ఎలా వచ్చింది. మనకి సిగ్నల్ 5:25 అయితే అవుతుంది. మనమైతే రాజమండ్రి నుంచి బయలుదేరిపోతున్నాం. కదిలింది మన ట్రైను. మన ట్రైన్ హాంకింగ్ విందాం. ఇప్పుడు కొట్టారు కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మనకి వినిపించలేదు. బాయ్ బాయ్ రాజమండ్రి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన తిరుచినాపల్లి బండి అలాగే ఉంది. అమృత్ భారత్ని పంపించారు. ఈ తిరుచినాపల్లి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, దాన్ని అయితే అలాగే ఉంచారు. ఇంకా సూర్యోదయం అయితే అవ్వలేదు. కొద్దిసేపట్లో మనం సూర్యోదయాన్ని కూడా చూద్దాం. ఏంటనేది ఇలా పక్కన పెట్టేశారు. యాక్చువల్గా ఈ ట్రైన్లన్నీ ఇక్కడ మెయింటెనెన్స్కి వస్తాయి. మనకి మెమో షెడ్ ఉందన్నమాట మెయింటెనెన్స్. ఈ ట్రైన్ కూడా దానికే తీసుకొస్తారు మెయింటెనెన్స్కి ఇటు సైడ్. ఆగింది బండి. సిగ్నల్ అక్కడ గ్రీనే ఉంది, మరి ఎందుకు ఆగిందో. ఆగిందంటే స్లో అయిపోయింది. పదండి మనం అయితే రోడ్గమ్ రైల్వే బ్రిడ్జ్ పైకి అయితే వెళ్దాం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రోడ్గమ్ రైల్వే బ్రిడ్జ్. పొద్దున్నే ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. మీలో ఎంతమందికి పొద్దున్నే ప్రయాణం చేయడం అంటే ఇష్టం చెప్పండి. నాకైతే సూపర్ డూపర్ ఇష్టం. ఇది ట్రైన్ మూవింగ్ డైరెక్షన్ వ్యూ కదా, వెనకాల వ్యూ కూడా చూపిస్తాను. జస్ట్ టర్నింగ్ కొడుతుంది. ఆ సిగ్నల్ దాటగానే కెమెరాని అయితే వెనక్కి తిప్పేస్తాను. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రి. మార్నింగ్ ఈ రోడ్లో చాలా మంది వాకింగ్ అది చేస్తారు. చాలా ఫ్రెష్ ఉంటుంది అనమాట. గోదావరి గట్టి పక్కనే ఉంటుంది ఈ రోడ్డు. చాలా బాగుంటుంది కూడా ఈ రోడ్డు నడవడానికి. చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి ఇదే రోడ్లో. అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. వావ్, ఏమైనా ఉందా క్లైమేట్ పొద్దున్నే. క్రేజీ వ్యూ. మనం వెళ్ళేది రోడ్గమ్ రైల్వే బ్రిడ్జ్. మీకు 2 బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి కదా ఎదురుగుండా. ఒకటి హ్యావ్లాక్ బ్రిడ్జ్, ఇంకోటి ఆర్చ్ బ్రిడ్జ్. దూరంగా పొగొస్తుంది చూడండి, అదంతా కూడా పేపర్ మిల్. ఇంకొక వైపు రాజమండ్రి దాటాక నెక్స్ట్ స్టాప్ కొవ్వూరు. బ్రిడ్జ్ని ఆల్మోస్ట్ దాటేస్తున్నాం. బ్రిడ్జ్ దాటంగానే ఒక లొకేషన్ ఉంటుంది, భలే ఉంటుంది. ఆ లొకేషన్ చూపిస్తాను ఆగండి.
నేను చెప్పిన లొకేషన్ ఇదే. సూపర్ అంటే సూపర్ ఉంటుంది తెలుసా. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇటు సైడ్ కోకో చెట్లు. అయిపోయింది. కొవ్వూరు లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మార్నింగ్. అరటి పంట మొత్తం. ఆ ట్రాక్ ఉంది చూడండి, అటు సైడ్ ట్రాక్, మన ఆర్చ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే ట్రాక్ అది. హలో కొవ్వూర్. కొవ్వూరు స్టేషన్ ని నేను చాలా తక్కువ సార్లు వీడియో అయితే తీసాను. మనం ఎక్కే ట్రైన్స్ అన్ని కూడా కొవ్వూరు స్టేషన్ లో అసలు ఆగో, స్కిప్ చేసేస్తే. ప్రస్తుతం టైం వచ్చేసి 5:36 అయితే అవుతుంది. హలో కొవ్వూర్. కొవ్వూరు స్టేషన్ లో అటు సైడ్ ఏదో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం, ఆగండి. ఏ ట్రైను? ఆ ట్రైన్ మటుకు కాకినాడ పోర్ట్ వెళ్ళే ట్రైన్. లింగంపల్లి కాకినాడ పోర్ట్. ఎస్, కరెక్టే. అది వచ్చేసి గౌతమి ఎక్స్ప్రెస్, లింగంపల్లి టు కాకినాడ పోర్ట్. ఎల్హెచ్బి కోచెస్కి అప్గ్రేడ్ అయిపోయింది కదా. అప్గ్రేడ్ అయ్యాక మనం ఏం వీడియో చేయలేదు, చేద్దాం. మన ట్రైన్కి ఇంకా సిగ్నల్ రాలేదు. ఆ ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంది. లింగంపల్లి ముంబై. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది. వన్స్ రాజమండ్రిలో బయలుదేరింది అనుకోండి మన ట్రైన్, నెక్స్ట్ స్టేషన్స్ అన్నీ కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. పక్కన ఎక్కడ పెట్టరు. గౌతమి ఎక్స్ప్రెస్, గోదావరి జిల్లాలో గుండు చప్పుడు ఆ ట్రైన్. వస్తా కొవ్వూరు. కొవ్వూరు తర్వాత మన ట్రైన్ వెళ్ళేది నిడదవోలు జంక్షన్. నిడదవోలు జంక్షన్ నుంచే మన ట్రైన్ అయితే డైవర్షన్ తీసుకుంటుంది. స్కిప్పింగ్ పసివేదల. అది ఎల్లో సిగ్నల్ వచ్చింది. మన ట్రైన్ స్లో చేశారు పసివేదలు దాటాక. లవింగ్ దిస్ జర్నీ. అసలు క్లైమేట్ కూడా ఈరోజు క్లౌడీగా ఉందేమో. ఇదే స్పీడ్లో అయితే మనం క్రూజ్ అవుతున్నాం పసివేదలు దాటాక. దూరంగా కనిపిస్తుంది, అక్కడ కూడా ఎల్లో సిగ్నల్ ఉంది మనకి. చాగల్లు స్టేషన్ ని కూడా కొట్టి పడేస్తున్నాం. స్కిప్. చాగల్లు నుంచి ఒక ఫేమస్ డైరెక్టర్ ఉన్నారు, ఎవరో తెలుసా? వివి వినాయక్ గారు. చాగల్లే వివి వినాయక్ గారిది. ఓహో, ఏదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కొట్టి పడింది వచ్చేది. చాగల్లో ఆపేశారు మన ట్రైన్ని. ఇప్పుడు క్రాస్ అయింది చూడండి. ఆ ట్రైన్ వచ్చేసి లింగంపల్లి కాకినాడ స్పెషల్ బండి అయినా అవ్వాలి, లేదంటే తిరుమల ఎక్స్ప్రెస్ అయినా అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. చాగల్లో ఆగిందని చెప్పాను కదా, ఎలా ఆగింది అలా బయలుదేరిపోతుంది. ప్లాట్ఫామ్ మీద ఆగలేదు అనుకోండి, లూప్ లైన్లో ఆగింది. చాగల్గా అయితే అఫీషియల్గా మన ట్రైన్కి స్టాప్ లేదు. కొవ్వూరు దాటాక నిడదవోలులోనే స్టాపు. హాయ్ హాయ్. క్రూజింగ్ స్పీడ్, టాప్ క్రూజింగ్ స్పీడ్ ఇది. వెనకాలన్నీ చేపల చెరువులు. అది రొయ్యల చెరువులు. పెరుగుతుంది 86 km/h క్రూజింగ్ స్పీడ్. 87. ప్రస్తుతం టైం అయితే 6 అవుతుంది. అదే 90 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేసింది మన ట్రైన్. అసలు కొట్టి పడేస్తున్నారు చూసారా.
వచ్చేసాం మనం నిడదవోలు దగ్గరికి. మార్నింగ్ సన్ రైజ్. వస్తుంది ఆగండి. కనిపించిందా? వావ్. మా నిడదవోలు గేట్ పని ఎప్పుడవుతుందో కానీ వెయిటింగ్. మేము గేట్ పని అంటే పైన ఫ్లైఓవర్ ఒకటి పడాలి, ఆ ఫ్లైఓవర్ గురించే వెయిటింగ్. ఈ రూట్లో ప్రయాణించే వాళ్ళందరికీ కూడా ఇదొక $1 మిలియన్ క్వశ్చన్, ఎప్పుడవుతుంది అనేది ఆ ఫ్లైఓవర్. ఇదిగోండి, ఇదే ఫ్లైఓవర్ అవ్వాల్సింది. కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది పని. వెయిటింగ్ లిటరలీ వెయిటింగ్. ఈ నిడదవోలు గేట్ స్కిప్ చేయడం గురించి అనమాట ఈ ఫ్లైఓవర్ అనేది. సన్ రైజ్, సూర్యోదయం. మనమైతే వచ్చేసాం నిడదవోలు జంక్షన్కి. నిడదవోలు జంక్షన్ తర్వాత మన ట్రైన్ అయితే డైవర్షన్ తీసుకుంటుంది టువర్డ్స్ భీమవరం సైడ్. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ఫుల్ రెనోవేషన్ జరుగుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ మనకి తిరుమల ఎక్స్ప్రెస్ అయితే కనిపించింది. దిస్ ఈస్ తిరుమల ఎక్స్ప్రెస్. ఎందాక వెళ్ళింది చూడండి, ఆ ట్రైన్ వచ్చి లింగంపల్లి కాకినాడ స్పెషల్ ట్రైన్. తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది కదా, తిరుమల ఎక్స్ప్రెస్కి రేక్ షేడ్ కూడా ఉంది. విశాఖపట్నం కడప, విశాఖపట్నం కోర్వా. ఆ ట్రైన్ కూడా ఎటు వెళ్తుంది అనుకుంటున్నారు? ఇటు సైడే వచ్చేది, మన వైపే వచ్చేది. మనం వెళ్తున్నాం కదా, భీమవరం నర్సపూర్ రాయినే తిరుగుద్ది ఆ మెమో ట్రైన్ కూడా. అరే ఇటు సైడ్ క్రౌడ్ బాగా ఫుల్ అవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిడదవోలు ఎంత క్రౌడ్ ఫుల్ అవుతుందని. మన మెమో ట్రైన్ ఇలా వచ్చింది కదా, అటు తిరుమల సర్రమని వెళ్ళిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ ఆగింది అంతే, బండి బయలుదేరిపోతుంది. మళ్ళీ నిడదవోలు జంక్షన్ నుంచి సిగ్నల్ వచ్చింది, పసుపు రంగు సిగ్నల్. ముందు కనిపెడుతున్నా, ఆగండి ఆగండి, పసుపు రంగు. బై బై నిడదవోలు జంక్షన్, బోర్డ్ ఈజ్ మిస్సింగ్. మన ట్రైన్ ఇక్కడ డైవర్షన్ తీసుకుంటుంది, లెఫ్ట్కి వెళ్ళిపోతుంది చూడండి. మెయిన్ లైన్లోంచి టువర్డ్స్ భీమవరం సైడ్ మనం డైవర్షన్ తీసుకుంటాం. ఇదే రూట్లో వెళ్ళాం అనుకోండి, భీమవరం నర్సాపురం వెళ్ళొచ్చు, భీమవరం గుడివాడ సైడ్ కూడా వెళ్ళొచ్చు. లైన్ మారుతుంది చూసారా? మెయిన్ లైన్ చెన్నై హౌరా లైన్ నుంచి మనం టువర్డ్స్ భీమవరం లైన్లోకి షిఫ్ట్ అయ్యాం. షిఫ్ట్ అంటే డైవర్షన్ తీసుకున్నాం. ఎస్, ఇదిగోండి, క్లియర్ కట్గా అర్థమైందా డైవర్షన్ అనేది ఎక్కడ తీసుకున్నాము? నిడదవోలు జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది కల్దరిలో. అటువైపు ఏదో ట్రైన్ వెయిటింగ్, చూద్దాం ఏం ట్రైన్. WAP 4 లోకోమోటివ్తో అయితే వెయిట్ చేస్తుంది అటు సైడ్ ఒక ట్రైన్. వచ్చేసాం దగ్గరికి. ఏ ట్రైన్ అంటారు? WAP 4 లోకోమోటివ్ విత్ ICF కోచెస్. WAP 4 బెజవాడ లోకోమోటివ్. మన సర్కార్ ఎక్స్ప్రెస్. సర్కార్ ఎక్స్ప్రెస్.
వాట్ ఏ ల్యాండ్స్కేప్ అసలు, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. వెల్కమ్ టు గోదావరి జిల్లాలు. ఇది ఎండాకాలమా శీతాకాలమా చూడండి, ఇంకా ఫాగ్ అనేది ఎలా ఉందో కనిపించిందా. గోదావరి జిల్లాలు అందాలే వేరండి బాబు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఏంటిది ఎండాకాలంలో లేదు, చూడండి ఒకసారి ఫాగ్. భారతదేశపు జెండా రంగు కనిపిస్తుంది ఇక్కడ. వచ్చేసాం మనం కల్దరి. ఈ బ్యూటిఫుల్ సీన్స్ అన్నీ కూడా, ఈ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా నిడదవోలు కల్దరి మధ్యలో. వెల్కమ్ టు కల్దరి. తర్వాత మన ట్రైన్ వెళ్ళేది తణుకుకి. తణుకు ఆగింది, బయలుదేరిపోతుంది. ఇవన్నీ కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులే. ఇది రొయ్యల చెరువు. వాటర్ మొత్తం తీసేసారు, ఫ్రెష్గా వేస్తారు అనుకోండి కొత్తగా మళ్ళీ. ఇక పక్కన చూడండి, వాటర్ మొత్తం తీసేస్తున్నారు అనుకుంటా, లెవెల్స్ అన్నీ తగ్గిపోయినాయి. అమ్మో, శీతాకాలమో ఎండాకాలమో తెలియట్లేదు, అట్టుంది వ్యాపారం ఇక్కడ. మంచులోనే వెళ్తున్నాం. అటు పక్క చూడండి సూర్యోదయం. ఈ స్మెల్ కూడా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎర్లీ మార్నింగ్స్ క్రేజీ. చూడండి ఆ షాట్ చూడండి అసలు. హలో హలో తణుకుకైతే వచ్చేసాం. తణుకు బస్ స్టాండ్, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ తణుకు. అటు సైడ్ ప్లాట్ఫామ్లోకి వెళ్తుంది అనుకున్నాను, అటు సైడ్ ప్లాట్ఫామ్లోకే వెళ్తుంది. రాజమండ్రిలో బయలుదేరక ఇప్పటి వరకు మనం 38 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. భీమవరంకి వెళ్ళడానికి ఇంకొక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. భీమవరం జంక్షన్ అండి. భీమవరం టౌన్కి వెళ్తే మన ట్రైన్. భీమవరంలో 2 రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయి. తణుకు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. పొద్దున్నే ఏదైనా బ్యూటిఫుల్ జర్నీ చేయాలంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను ఈ రూట్లో రమ్మని. ప్రస్తుతం టైం 6:31 అయితే అవుతుంది. క్రౌడ్ అయితే చూసారుగా ఎలా ఉన్నదో, పుల్ అవుతుంది ట్రైన్కి. రేలంగ్ అయితే వెళ్ళిపోదాం తణుకు నుంచి. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది అక్కడికేనండి. ఈ ఊరి పేర్లన్నీ చాలా సినిమాల్లో వింటా ఉంటారు, అవునా కాదా? తణుకు, రేలంగి, నిడదవోలు. 6:33 మనమైతే బయలుదేరిపోయాం. వడ్లన్నీ ఆరబెట్టుకున్నారు.
వెల్కమ్ టు రేలంగి. రేలంగి తర్వాత అత్తిలి వెళ్తాం మనం. అత్తిలి కూడా చాలా సినిమాల్లో వినుంటారు మీరు పేరు. రేలంగి నుంచి మొదలైంది మన బండి. క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. అత్తిలి 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 ఆగండి. అత్తిలి తర్వాత మంచిలు అయితే వెళ్తాం. మొత్తం ఫాగ్ అయితే ఇప్పుడిప్పుడే పోతుంది. ప్రస్తుతం టైము 6:45 అయితే అవుతుంది. వచ్చేసాం మంచిలి. మంచిలి తర్వాత అరవలి, అరవలి తర్వాత వేండ్రా, వేండ్రా తర్వాత భీమవరం జంక్షన్. ఇది మన ట్రైన్ రూట్. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అనమాట. ఎక్కడి నుంచి అంటే మనం నిడదవోలు ఎప్పుడు దాటామో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి రొయ్యల చెరువులు, చేపల చెరువులు. మొత్తం ఎకరాలు ఎకరాలు ఉంటాయి రొయ్యలు, చేపల చెరువులు. అరవలి, అరవలి తర్వాత వేండ్రా, వేండ్రా తర్వాత మన డెస్టినేషన్ స్టేషన్ అయిన భీమవరం జంక్షన్. ట్రైన్ లోపల చూస్తే మొత్తం ఖాళీగానే ఉంది. ఆక్యుపెన్సీ నాకు తెలిసి 20% అయ్యింది అంతే, 20 to 30%. వా, గ్రీనిష్ బ్రౌన్ కలర్ కేకలు పెట్టించిందిలే. వేండ్రా, వేండ్రాలో ఫ్యాక్టరీలు ఉన్నట్టున్నాయి. ఏం ఫ్యాక్టరీలు అంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. డిస్టెంట్గా ఈరోజు నాతో పాటు రాజమండ్రి నుంచి భీమవరం అయితే ట్రావెల్ చేస్తున్నారు కదా. ఇంకేమేమి డెస్టినేషన్స్ ఇలాంటి ట్రైన్స్లోను, ఎక్స్ప్రెస్ ట్రైన్స్లోను, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోను, ప్రీమియం ట్రైన్స్లో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పదండి ఇంకా మన డెస్టినేషన్ స్టేషన్ అయినా భీమవరం జంక్షన్కి వెళ్ళిపోదాం. అన్ని చెరువులే. మీలో ఎంతమందికి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్? నాకు చాలా ఇంట్రెస్ట్ ఫార్మింగ్ అంటే. ఇక్కడ మనకు ఒక జంక్షన్ రూట్ అది వస్తుంది. ఆ జంక్షన్ రూట్ ఏంటంటే భీమవరం టౌన్ వెళ్ళే రూట్. మన ట్రైన్ భీమవరం జంక్షన్కి వెళ్తుంది, భీమవరం టౌన్కి అయితే వెళ్ళదు. ఇదిగోండి మనం డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. అలాగే వెళ్ళిపోయామనుకోండి భీమవరం టౌన్కి వెళ్ళిపోతాం. అటు సైడ్ నుంచి అయితే ట్రైన్ అయితే వెళ్తుంది ఎర్నాకుళం, టాటానగర్, భీమవరం టౌన్ నుంచి. అర్థమైందా జంక్షన్ రూట్? ఎర్నాకుళం, టాటానగర్. వచ్చేసాం మనం. ఎక్కడికి అనుకుంటున్నారు? భీమవరం జంక్షన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం భీమవరం జంక్షన్. అటు సైడ్ ఏదో ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. నాకు తెలిసి గుంటూరు వెళ్ళే బండి అనుకుంటా. నర్సాపురం నుంచి గుంటూరు. ఎస్, నర్సాపురం గుంటూరు డోన్. బాబా మళ్ళీ ఈ ట్రైన్కి ఎంత క్రౌడ్ ఫుల్ అవుతుందో చూడండి. అసలు మామూలుగా లేదు ఈ వ్యవహారం. సో వాట్ ఏ జర్నీ అసలు తెలుసా? ప్రస్తుతం టైం అయితే 7:15 అయితే అవుతుంది. అఫ్కోర్స్ మనం గివెన్ టైం కన్నా లేట్లోనే అయితే వచ్చాం. లేట్గా బయలుదేరింది కూడా మన ట్రైన్ రాజమండ్రి నుంచి. అవునా కదా? గుంటూరు వెళ్ళే ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది ఆ ప్లాట్ఫామ్ నుంచి. గైస్, ఎలా కనిపించింది ఈ జర్నీ అనేది? నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎలాగుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ
లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భీమవరం జంక్షన్. అండ్ ఇలాంటి జర్నీలు కావాలంటే పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.